హలో అన్నయ్య చెప్పు. ఏం చేస్తున్నావు? అది అడగడానికి కాల్ చేసావా? కాదు, ఏంటో చెప్పు, నాకు వర్క్ ఉంది. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ముందుగా వచ్చింది, మళ్ళీ రావడం ఏంటి? అది కాదన్నయ్య, ఇప్పుడు ఆన్లైన్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూశాను. అయితే అరే ఉండు, చెప్తున్నాను కదా. యాక్చువల్లీ చూస్తున్నప్పుడు అప్ టు 50% సేల్ అని ఉంది. ఆలోచిస్తే ఇది సీజన్ కూడా కాదు కదా, ఈ టైంలో సేల్ ఆఫర్ ఎందుకుందా అని అనుకున్నా. క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే ఈ మంత్ 11th రాఖీ కదా. అమ్మని వేసావా స్కెచ్? అన్నయ్య అన్నప్పుడే అర్థమైంది నువ్వేదో ప్లాన్ వేసావని. ఈ మంత్ రాకిందని ముందే తెలిసే మంత్ స్టార్టింగ్ లోనే వీక్ ఆఫ్ పెట్టుకుని వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ లీవ్ అంటే మా మేనేజర్ లీవ్ లెటర్కి పింక్ లెటర్ యాడ్ చేశాడు. కావాలంటే 10 రూపాయలు డేర్ మిల్క్ పంపిస్తా, పండగ చేసుకో. కనీసం రాఖీకైనా గిఫ్ట్ ఇవ్వరా? అసలు రాఖీ గిఫ్ట్లు ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? మేము మీకు రాఖీ కట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని, మీకు అంతా మంచి జరిగి లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాం. అప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. నువ్వు రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో చెప్తున్నావు, నేను గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారో అడుగుతున్నావు. నువ్వేదో ప్రిపేర్ అయి ఉంటావు కదా, చెప్పు. పూర్వం బలిరాజు అని ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి లక్ష్మీదేవి రాఖీ కట్టి తన శ్రీవారైన నారాయణుడి దగ్గరకు చేర్చమందంట. ఓ, మిత్ బాగా ఫాలో అవుతున్నావు కదా. సో దాని ప్రకారం చూస్తే నేను నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఓ మంచి భర్త వెతికి పెట్టడమే. వెతకమంటావా? అమ్మో, నాకే గిఫ్ట్ వద్దులే. ఆగాగా, ఆ స్టోరీ ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవి అడిగిన వెంటనే బలిరాజు తీసుకెళ్లాడు. అంటే లక్ష్మీదేవి అడిగిన కోరికని బలిరాజు కాదనుకుండా తీర్చాడు. దాని ప్రకారం నేను అడిగింది నువ్వు ఇవ్వాలి కదా. అదేంటి అలా ఉందా? ఒక్క నిమిషం గూగుల్ చేస్తున్నావా? సో ఎథికల్ గా మిత్ ఫాలో అయితే మంచిది బ్రదరు. రాఖీకి వచ్చేయి, పేమెంట్ లింక్ యూపీఐకి పంపిస్తా, కట్టే. ఓకే బాయ్ అన్నయ్య. బాయ్. సెన్స్ లేదా? ఏయ్ సౌండ్ తగ్గించు. ఏంటి సౌండ్ తగ్గించేది? ఏ చూప్, మేము గిట్లా నీతో లొల్లి పెట్టుకోనికి రాలే. మా వాడిని లవ్ చేసినట్ట కదా. అదేం రాది రెస్పాన్స్ అన్నా. అదేందో ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. వాడంటే నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ చెప్పాను. ఇంకేం రెస్పాన్స్ ఇవ్వాలి? చూసేవన్నా, మొహం మీద ఇష్టం లేదని చెప్తుంది, ఏదో చేయన్నా. చూడు పాప, పిల్లోడు చాలా మంచోడు, నేను మంచి చూస్తున్నా చెప్తున్నా. నీకేమైనా పిచ్చా? ఇష్టం లేదంటే ఫోర్స్ చేస్తారేంటి? ఓయ్ ఏం నరుస్తున్నావు? నేను ఇక్కడ కిడ్నాప్ చేసినా ఎవడు అడిగేటో లేడు. చేసేద్దాం, కిడ్నాప్ చేసేద్దాం అన్నా. ఒప్పుకోదన్నా, పెళ్లి చేసేసుకుందాం అన్నా. ఒప్పుకోకపోతే కదే చేద్దాం. మీకు అక్క చెల్లెలు లేరా? ఇలా ఆడపిల్లని రోడ్ మీద నడిపిస్తున్నారు. నాకైతే లేరు. అయ్యో, చెల్లి లేని బాధ నాకు తెలుసన్నయ్య. నీకెప్పుడు తోడుగా ఈ చెల్లుంటుందన్నయ్య. చెల్లెమ్మా, అన్నయ్య చెల్లెమ్మా. ఏదో సోది నాకు సెట్ చేయమంటే నువ్వేంటన్నా చెల్లిని చేసుకున్నావు వచ్చి. అన్నయ్య, నీ చెల్లిని ఫోర్స్ చేసి ప్రేమించమంటున్నాడు అన్నయ్య. హలో, నువ్వెంత బట్టర్ పూసినా అన్న కరెక్ట్ అర్థమవుతుందా? ఏం రో మా చెల్లికి దమ్కి ఇస్తున్నావు? కాలం లేదా అన్నా? నువ్వేందన్నా నాకు సపోర్ట్ చేయకుండా? చూసావా అన్నయ్య, నేను మిమ్మల్ని అన్నయ్య అంటున్నాను, ఇతను మిమ్మల్ని అన్నయ్య అంటున్నాడు. అంటే ఇతను కూడా నాకు అన్నయ్యే కదా. అవును, నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.